అక్రమ కట్టడాల కూల్చివేత గురించి అని హైడ్రా తీసుకున్న నిర్ణయం గురించి మీరు ఏమంటారు? పేపర్లు ఉన్నాయి, లీగల్గా ఉండగానే ఎవరు పట్టించుకుంటలేదు. లీగల్ డాక్యుమెంట్ పర్మనెంట్ స్టే ఆర్డర్ కూడా ఉంది, అన్నీ ఎవరు చూస్తలేరు కదా. చూడండి ఏం చేస్తాం, అది ఎవరు పట్టించుకుంటలేరు. అది కూల్చివేత జరిగింది మీదేనా సార్? మాదే కూల్చివేత జరిగింది, మాదే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు సార్? మా తాతల నుంచి ఇన్నే ఉంటున్నాం. అప్పటి నుంచి పర్మిషన్ తీసుకొని ఉంటున్నారు కదా సార్? పర్మిషన్ తీసుకున్నాం, ట్యాక్స్ కడుతున్నాం, వాటర్ బిల్లు కడుతున్నాం, అన్నీ కడుతున్నాం. ఏం అడుగుతున్నారు సార్ ఇప్పుడు గవర్నమెంట్? ఏమైనా న్యాయం చేయమని అడుగుతున్నాం. మాది ఏందో మాకు చూపించమంటున్నాం, అంతకుమించి వేరేది ఏం అడతలేదు. మాది 485 ఉంది, 485 మాకు వచ్చి మిగతా కూల్చి వేసుకొని ఏమైనా చేసుకుని అంటున్నాం. లీగల్గా మా దాంట్లో పేపర్లు ఎంత డాక్యుమెంట్ ఉందో అంత వదిలేసి మిగతా తీసేసుకున్నాం. ఇక్కడ నాలా ఉంది కదా సార్, ఇక్కడ వాటర్ వచ్చినప్పుడు ఎంతవరకు అయిపోతున్నాయని చెప్పేసి లెఫ్ట్ సైడ్ మరి ఇది నాలా లెఫ్ట్ ఉంటే రైట్ సైడ్ తీస్తారు, పలుకుబడితోనే రైట్కి తీపిస్తారు. అది కాదా, లెఫ్ట్ సైడ్ ఉంది నాలా, మార్కెట్లకు ఉంది. ఈ రోడ్ మెయిన్ రోడ్కి తీస్తారు, ఇది అన్యాయంగా తీస్తారు. ఇది మస్తు నష్టం జరిగింది. ఇంట్లో ఉన్న సామాన్లతో సహా గులగొట్టిరు, సామాన్లు కూడా ఇన్నోని పొద్దున్న వచ్చి బయటకు వేసి గులగొట్టిరు. ఇవన్నీ మీకు మన ఇంటిమేషన్ ఇచ్చారా సార్? మాకు ఏమి ఇవ్వలే, కూడా చెప్పలే. నిన్న వచ్చి కొలుచుకోరు, ఇవాళ వచ్చి గులగొట్టించేసి బయట వేసి. ఇది వ్యక్తిగతంగా ఎవరైనా చేసిరు అని చెప్పి చెప్పుకోవచ్చు సార్, లేకపోతే గవర్నమెంట్ దీని మీద ఈయనకు మేము కంప్లైంట్ పెట్టినాం. బిల్డింగ్ చూపి అన్న 4th ఫ్లోర్ ఉంది, 45 గార్డ్స్ ఉంది. 45 ఫ్లోర్లో 4th ఫ్లోర్ కట్టిండు, 4th 5th ఫ్లోర్ ఉంది. ఓయూ నడిపిస్తుండు. ఆయన మీద కంప్లైంట్ పెట్టినందుకు గతంలో ఇప్పుడు మనం టార్గెట్ కట్టి చేసిండు బీజేపీ లీడర్. అక్రమ కట్టడాలు కూల్చివేత గురించి అని చెప్పేసి. అక్రమ కట్టడాలు కాదు, ఇది యాక్చువల్లీ ఇది జీవీఎం ల్యాండ్. మేము ఎంఆర్ఓ రిపోర్ట్ ప్రకారం ఇవన్నీ కూల్చివేతలు చేస్తున్నాము. అక్కడ ఆల్రెడీ వాటర్ పోగుట అన్ని స్టాగ్నేషన్స్ ఉన్నాయి, దానికి ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి. నాలాలని ఏదైనా డ్రైనేజ్ పైపులు అవన్నీ మేము వరకే ఉందంట సార్ నాలా. ఇంకా కంటిన్యూషన్ కూడా మేము తీసేసి అన్నీ మేము వాళ్ళకు రోడ్ ప్రొవైడ్ కూడా చేస్తాం. ఇంకా ఎలాంటి సౌకర్యాలు కల్పించబోతున్నారు? ఏదైనా చేస్తాం మేము. పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు, 30 ఏళ్ళ నుంచి అవస్థ పడుతున్నారు కదా. చాలా సంవత్సరాల నుంచి కంప్లైంట్ ఇచ్చారు. అదే 30 ఏళ్ళ నుంచి దాదాపు వాళ్ళు అవస్థ పడుతున్నారు. వాటర్ స్టాగ్నేషన్స్, కొద్దిగా వర్షాలు వస్తే ఇది అవుతున్నాయి అని చెప్పి వాళ్ళు. ఈ ఏరియాలో ఇంకేమైనా వచ్చినాయా సార్ మీ కంప్లైంట్? రాలేదు. ఇప్పుడు ఇంకా ఎవరైనా వచ్చినా మేము అటెండ్ చేసుకొని మేము అప్డేట్ చేసుకుంటాము, తీసేస్తామని కూల్చివేతలు. సార్ రామ్నగర్లో ఈ అక్రమ కట్టడాల కూల్చివేత గురించి అని చెప్పేసి మీరు ఏమనుకుంటున్నారు? రామ్నగరే కాదు, ఫస్ట్ మన హైడ్రా కమిషనర్ గారికి, రంగనాథ్ సార్కు, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈ హైడ్రా కమిటీకి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వాళ్ళకు స్వాగతించాలి. ఈ రామ్నగర్ అని కాకుండా అన్ని కబ్జాలు ఉన్నాయి కదా, అన్ని కబ్జాలు కూడా అన్ని తీసేయాలని అన్ని ప్రజలు కోరుకుంటారు. ఈ హైడ్రాన్ని అందరూ స్వాగతిస్తాము, అందరం స్వాగతించాలని కోరుకుంటారు. ఎందుకంటే ఉన్నోడే కబ్జాలు చేస్తున్నాడు, లేనోడు వెనుకలో ఉన్నాడు. మనకి రిజిస్ట్రేషన్ ఉన్నా లేవు. అలాగే అయ్యప్ప సొసైటీ ఇలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి. అయ్యప్ప సొసైటీ కూడా అలాగే గ్రామాల్లో రైతులు ఉన్న బీడు భూములు, పోడు భూములు ఉన్నాయి. ఆ భూముల్లో కూడా హైడ్రాలు పెట్టి వాళ్ళ యొక్క కబ్జాలను విడిపించి వాళ్ళు ఎంతగా దున్నుతున్నారో అదేవిధంగా చేసే ప్రయత్నం కూడా ఈ హైడ్రాలకు చెప్పాలని చెప్తున్నాము. ముందుగా కమిషనర్ గారికి గొప్ప విషయం ఏంటంటే, కమిషనర్ గారు చాలా ఒక గరీబుల యొక్క సాగులను చూసే వ్యక్తి. ఈ మన ముఖ్యమైన గౌరవమైన మన రేవంత్ రెడ్డి గారు చూసే వ్యక్తి. ఈ హైడ్రాది అనేది కాకుండా హైడ్రాది ఎప్పటికీ సాగదించాలని చెప్పి, ఇది ఎప్పటితోనే కాకుండా ఎప్పుడు ఉండాలని చెప్పి కూడా ఈ అలాగే పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లను కూడా మరి సస్పెండ్ చేసి వీళ్ళను వేరే విధంగా చేయాలని చెప్పి మరి కోరుకుంటూ. స్థానికంగా ఉన్నారు కదా సార్, ఈ ప్లేస్ ఉంది కదా సార్, ఇది కూల్ చేసేది అది ఎంతవరకు అక్రమ కట్టడంగా భావిస్తారు? అక్రమ కట్టడం మనకు తెలియదు. ఆ కట్టడం అనేది మనం చూడలేదు. చూడమాట ఎందుకు, కాకపోతే హైడ్రా వరకే, అంతేవరకు మనకు అంతవరకే. హైడ్రా పనితీరు గురించి అని ఫైనల్ గా మీరు? హైడ్రా పనితీరు బాగా మంచిగా ఉంది.